హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ అయితే బాలరాజుని శిక్షించడానికి కోర్టుకైతే తీసుకొని వస్తున్నారు. మరి ఇప్పుడు ఉషా టీచర్ కానివ్వండి, అలాగే చిన్ని వీళ్ళిద్దరూ కలిసి బాలరాజుని ఎలా కాపాడుకుంటారో చూద్దాం. సో ఫస్ట్ అయితే బాలరాజుని కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో దేవా వాళ్ళ లాయర్ అయితే చాలా ప్లాన్డ్గా అంటే ముందు హాస్పిటల్లో వాళ్ళ బావని అంటే చనిపోయిన సత్యం బాబుని కత్తి పెట్టి బెదిరిస్తాడు కదా, నువ్వు కానీ ఇట్లాగే మాట్లాడుతుంటే నేను చంపేస్తాను నా కుటుంబం కోసం అని చెప్పేసి ఆ వీడియో క్లిప్ని, అలాగే ఇక్కడ కత్తి తీస్తున్న అంటే దేవా చంపేసి పడేసుంటే సత్యం బాబుని ఈ బాలరాజు వచ్చి ఆ కత్తిని తీసే క్లిప్ని, ఈ రెండు కలిపి అతనే హత్య చేశాడని చెప్పి నిరూపించడానికి కొద్దిగా డబ్బులు ఇచ్చి లాయర్ని అయితే రెడీ చేపిస్తాడు. ఈ లాయర్ అదేవిధంగా ఆ క్లిప్ని జడ్జికి చూపించి ఇతనే ముద్దాయి, ఇతన్ని శిక్షించండి అని చెప్పి వాదిస్తూ ఉండగా మన ఉషా టీచర్ అయితే లేదు, నో, ఆపండి అని చెప్పేసి తను పైకి లేయడంతో అందరూ ఏమనుకుంటారంటే ఈమె చెప్పేస్తుందేమో, ఈమె ఉషా టీచర్ కావేరి ఇద్దరు ఒక్కరే అన్న విషయం చెప్పేస్తుందేమో అని అనుకుంటారు. బట్ కాదండి, నేనైతే ఉషా టీచర్ని, అతను చాలా మంచివాడు, నా స్టూడెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు, అతడు మా ఆటోలో మా స్కూల్లో పిల్లల్ని దింపుతూ ఉంటాడు, సో కాబట్టి అతను మంచివాడు అని ఇలా చెప్తే ఎవరైనా ఊరుకుంటారా జడ్జెస్? లేదండి, మాకు సాక్ష్యాలు కావాలి, ఇతను గతంలో కూడా చాలా నేరాలు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇతను మారాడు అనే దానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అనగానే, ఇక మన చిన్ని ఉంది కదా, మెయిన్ క్యారెక్టర్ తనదే కాబట్టి తన తండ్రి కోసం తను ఎంతగా ప్రయాసపడుతుందంటే తను నేను నమ్ముతాను జడ్జి గారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అనగానే తను అక్కడికి వచ్చేసి కోర్టు దగ్గరకు వచ్చేసి ఆ బోన్లోకి వచ్చేసి ఎలా అయితే వాల్మీకి ఎన్నో యానిమల్స్ని చంపి కూడా ఎలా అయితే మారు మనసు పొంది మళ్ళీ మంచిగా రామాయణాన్ని రాశాడో, అలాగే నా తండ్రి కూడా ఎన్నో చెడ్డ పనులు చేశాడు, అయినా కానీ ఇప్పుడు మారి నా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నాడు, అంటే ఈ హత్య చేయలేదు, మా మావయ్యని ఏమి చేయలేదని చెప్పేసి చెప్తుందనమాట. సో దీంతో జడ్జి మనసు మారి ఓకే, ఒక వారం రోజులు అవకాశం ఇస్తున్నానని చెప్పగానే సో అతన్ని మళ్ళీ ఆ జైలుకి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. దీంతో దేవా అలాగే నాగవల్లి కూడా ఏంటి మన ప్లాన్ అంతా ఇట్లా చెడపోయింది, మరి ఎలాగ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటుంటారు. అంటే నాగవల్లికి తెలియదు దేవానే వాళ్ళ అక్కని హత్య చేశాడన్న సంగతి. ఇది తెలిస్తే మరి నాగవల్లే దేవాని చంపేస్తుంది కదా, మరి ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుందో, రాబోయే రోజుల్లో ఎలాగ బాలరాజుని ఉషా టీచర్ అంటే చిన్ని ఎలా విడిపిస్తారో చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్